వచ్చేసేసి కాఫీ మ్యూజియం చూపిస్తా. కాఫీ మ్యూజియం, దానికి పక్కనే 700 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అయితే ట్రైబల్ మ్యూజియం అయితే దాని పక్కన నుంచి ఇది వచ్చేసి మన కాఫీ మ్యూజియంకి 700 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. ఇదిగోండి, ఇది కాఫీ మ్యూజియం అయితే. దిస్ ఈజ్ కాఫీ మ్యూజియం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందన్నో చూపిస్తా. నేను రాత్రి వెళ్ళాను. గైస్, మనమైతే అరకులోని కాఫీ మ్యూజియం ముందున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూద్దాం. చలో, మనకి కాఫీ మ్యూజియం ఎంట్రీ టికెట్ అయితే. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇది కాఫీ మ్యూజియం అయితే. లోపలికి వచ్చిన తర్వాత స్మెల్ అయితే మామూలుగా లేదు లోపల. Your destination is on the right. కాఫీ మ్యూజియం. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. ప్రైస్ ఇన్ఫర్మేషన్ చూడండి. మ్యూజియం లోపలికి వచ్చిన తర్వాత ఈ కాఫీ ట్రీస్. ఆ రోజుల్లో కాఫీకి వాడినటువంటి వస్తువులు ఇవి. కాఫీ బీన్స్ స్టోర్ చేసే ప్లేస్, గ్లాసెస్ అవి. కాఫీ తోటలు అవి. చూద్దాం రేపు లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటాయి అన్నది. రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేయలేంతవరకు చేస్తా. తర్వాత ఏంటిదో ఇది, ఏం రాసింది ఇక్కడ, చదివి చూద్దాం కదా. ఒకవేళ మీరు కూడా చదవాలి కదా. చూడండి, పాస్ చేసి చదువుకోండి. ఇంగ్లీష్లో కూడా ఉంది. ఒకవేళ పాస్ చేసి చదువుకోండి. కాఫీ మ్యూజియం. లైట్స్ లేవు దీంట్లో. ఇట్లా హ్యాండ్ మేడ్తో తీసేవాళ్ళు అనుకుంటా. ఫస్ట్ తిప్పేది ఉంది దీనికైతే. ఆ తర్వాత ఇదేంటి, గ్రేడింగ్ చేసే పద్ధతి అనమాట ఇది. నెక్స్ట్ కాఫీ విత్తనాలు, వాటిని డీప్ ఫ్రై చేస్తారు కదా. దాని తర్వాత కాఫీ పొడిలాగా కొట్టి పొడిలాగా కన్వర్ట్ చేస్తారు. ఆ తర్వాత కాఫీ బీన్స్ అన్నవి చెట్టుకి అట్లా ఉంటాయి, కనబడ్డాయి కదా అవి. ఇంకా ఇది కాఫీ మిషన్, అది ఫ్రై చేసి దాంట్లో నుండి తీసేటట్టుంది. ఇది మంది కాదు, ఇది వేరే పర్సన్ అనుకుంటా, మన లోకల్ పర్సన్ అయితే కాదు చూస్తే.
ఆ తర్వాత ఇది మామూలుగా చిన్న మిషన్. ఇది ఇక నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. కాఫీ మ్యూజియం లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఆ రోజుల్లో వాడినటువంటివి ఇవి క్రషర్స్, డికాషన్ అది తీస్తారు. ఇప్పటికి మా అమ్మమ్మ వాళ్ళు వాడేవాళ్ళు. ఫిల్టర్ కాఫీస్, కాఫీకి అప్పుడు వాడినటువంటి వస్తువులు. ఆ తర్వాత విదేశీయులు కదా కాఫీని ఎక్కువగా తీసుకునేది, మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. బిస్కెట్ విత్ కాఫీ, కాఫీ ప్రపంచ ప్రయాణం, ఇన్ఫర్మేషన్ చదువుని తెలుగులో, ఇంగ్లీష్. ట్రైవల్స్, అప్పు అరబ్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ కంట్రీలో వాడినటువంటి వస్తువులు చాలానే ఉన్నాయి ఇక్కడ, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇదేంటి, ఇది సపరేట్ ప్రాసెసింగ్ అనుకుంటా. చదవండి, ఇది ఇంగ్లీష్ తెలుగు రెండు ఉన్నాయి. కాఫీ పురాణం, అసలు కాఫీ అన్నది ఎట్లా పుట్టింది ఏంటన్న దాని గురించి. ఇదైతే నేను ఇప్పుడు మీకు పాస్ చేసి పెట్టాను సార్. అది నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. మీకు ఏం కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, చాక్లెట్స్ అవి మొత్తం ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే అమ్ముతున్నారు, మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. మొత్తం స్పైసెస్, మసాలాలు అంటారే అది. చాక్లెట్స్ ఏమైనా తీసుకున్నాం, చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందని. హ్యాండ్ మేడ్ అనుకుంటా ఇవి మొత్తం. ప్రైజెస్ ఉన్నాయి అక్కడ, మనకు కావాలంటే ఫోటోలో తీసుకుని చూసుకోవచ్చు. చెక్కతో చేసినవి మొత్తం. ఇంకో ప్లేస్కి వెళ్దాం. మ్యూజియం లోపలికి వచ్చిన తర్వాత యాక్టివిటీస్ ఏమన్నా చేయాలంటే పిల్లలకి ఉన్నాయి. ఆ తర్వాత ఇది ఆల్రెడీ కొన్ని రీల్స్లో చూసే ఉంటారు, వాటర్ యాక్టివిటీ చేయడానికి. ఇది దీని లోపలికి వెళ్తాం. ఈ కింద వాటర్ ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడా? అవును సార్, హ్యాండ్మేడ్. ఓకే. చూడొచ్చు, ఇవి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్, అవి మొత్తం హ్యాండ్మేడ్వి. ప్లస్ మెటీరియల్, ఈ మెటీరియల్ ఏంటిది? బ్యాంబూతో తయారు. ఓకే, బ్యాంబూతో అల్లినవి. 780 అట్లా ఉంది. ప్రైజెస్ కూడా ఉన్నాయి దాంట్లో, ఒక్కసారి చూపిండి వీడియో. 780, 820 అట్లా ఉన్నాయి. ఓకే, ఇది మొత్తం బ్యాంబూతో అల్లినవి. అంటే చేత్తో మనం ఇంటి దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి చూసారా, అన్నీ. థ్యాంక్ యూ. అన్నీ
ఫైనల్ కాఫీ మ్యూజియం అయితే లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ కొన్ని హ్యాండ్ మేడ్ మొత్తం మ్యాక్సిమం హ్యాండ్ మేడ్ ఇది లోపలికి ఎంట్రీ అయితే. ఆ తర్వాత ఇక్కడ మీకు ఏదైనా కాఫీ కావాలంటే తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన మెనూ అది మొత్తం అయితే మీకు పెట్టాను. అరకు కాఫీ మ్యూజియం కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాక్కి వెళ్తాను. చలో. ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. ఇదిగోండి ఇది కాఫీ మ్యూజియం అయితే. 8 PM క్లోజ్ అయిపోతుంది. ఎంట్రీ 20 రూపీస్. ఇది కాఫీ మ్యూజియం అయితే. ఇక ఇక్కడతో క్లోజ్. కాఫీ మ్యూజియం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనం వ్లాగ్ వీడియో. చలో గో బ్యాక్.